హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ కల్కి 2898 ఏడీ నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ ఈరోజు 7 గంటల 15 నిమిషాలకి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లోని ఐపీఎల్ లైవ్ మ్యాచ్లో రిలీజ్ చేశారు. ఇది హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా అప్డేట్ విషయానికి వస్తే ద మోస్ట్ అవైటెడ్ అప్డేట్ అమితాబ్ గారిని అశ్వత్థామగా పరిచయం చేశారు. ఒక చిన్న బాలుడు నువ్వు దేవుడివా, నీకు మరణం లేదా, ఎవరు నువ్వు అని అడుగుతారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు శివుడికి పూజ చేసుకుంటూ లేచి ద్వాపర యుగం నుండి ఈ అవతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామని అని చెప్తారు. బీజిఎం అయితే సూపర్గా ఉంది. విజువల్స్ కూడా స్టన్నింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ గెటప్ స్టupendous. రిషిలాగా చేతిలో కర్ర, ఇంకా శరీరమంతా గుడ్డ పేలికలతో కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం ద్వారా అశ్వత్థామ మణిని విరిచేసిన ఆనవాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, ద్వాపర యుగంలో బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భాన విడిచినందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామని కలియుగాంతం వరకు నువ్వు జీవించే ఉండు అని శపించాడు. ఇంకా శరీరమంతా కుళ్ళిపోయి గుజ్జుగా ఉంటుంది అని కూడా శపించారు. ఇది కూడా మనకి తెలిసిన విషయమే. కల్కి అవతారం కలియుగాంతానికి ప్రతీక అని. అందువల్ల అమితాబ్ బచ్చన్ గారు ఈ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ అప్డేట్ వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరియు డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కనిపిస్తోంది ఇందులో. నాకు ఈ మూవీ పైన హోప్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి. చూద్దాం ఇంకా రాబోయే అప్డేట్స్ ఎలా ఉండబోతాయని. ప్రభాస్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి అండ్ మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.